స్కూల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా తాడి గ్రామ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను అసెంబ్లీలో లేవనెత్తిన పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్. నారాయణ స్కూల్లో చదువుతున్న నెల్లూరు అఖిల్ అనుమానాస్పద మృతిపై స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలన్న తల్లిదండ్రులు, బంధువులు. అనారోగ్యంతో ఉందని భార్యను వదిలించుకోవాలనుకుంటున్న కసాయి భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగిన భార్య రమ్య. ఇక వివరాల్లోకి వెళ్దాం. అనకాపల్లి జిల్లా పరవడు మండలం తాడి గ్రామంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యపై పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో మాట్లాడారు. పరిశ్రమల మధ్యలో తాడి గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కాలుష్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, గ్రామస్తులను వేరే చోటుకి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ సంస్థ అధికారులు తాడి గ్రామాన్ని తరలించుకోకుండా ఇదే గ్రామంలో ల్యాండ్ ఫిల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో తాడి గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలుష్య నివారణ అధికారులు చేపడుతున్న పనులను కొంతకాలం ఆపాలని ఎమ్మెల్యే అదీప్ రాజ్ అసెంబ్లీలో స్పీకర్ను కోరారు. ఇవాళ 0 అవర్లో మాట్లాడే అవకాశం కల్పించిన పరవాడ మండలంలో తాడి గ్రామం అధ్యక్ష. ఈ గ్రామం పూర్తిగా అనేకమైనటువంటి ఫార్మా కంపెనీస్ మధ్యలో ఉంటుంది అధ్యక్ష. పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని తరలించాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో కూడా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యే ముందు దాన్ని తరలించే మనం ఎన్నికలకు వెళ్తామనేటువంటి హామీ ఇచ్చారు అధ్యక్ష. ప్రజలు కూడా అదే భరోసాతో ఉన్నారు అధ్యక్ష. అంతవరకు అంత బాగుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొత్త ప్రపోజల్ ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ మధ్యనే మన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ నుంచి అక్కడ ఒక ల్యాండ్ ఫిల్ పెట్టాలి అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది అధ్యక్ష. ల్యాండ్ ఫిల్ అంటే మళ్ళీ ఏదైతే హజార్డస్ వేస్ట్ ఉందో మొత్తం 6 జిల్లాల నుంచి కూడా తెచ్చి అక్కడ పెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రక్రియ అధ్యక్ష. అయితే దానివల్ల ప్రజల్లో ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది అనేటువంటి ఆందోళనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ తాడి తరలింపు అయ్యేటువంటి వరకు కూడా ఈ ఏదైతే ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రపోజల్ ఉందో దాన్ని ఆప్ చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా డిమాండ్ అధ్యక్ష. మన 30వ తారీఖున అక్కడ ఒక పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా ప్రజలందరూ కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, మంత్రివర్యుల్ని కూడా కోరుతున్నది ఏంటంటే ఏదైతే మనకి తాడి తరలింపు అయ్యేటువంటి వరకు ఈ ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రపోజల్ని ఆపితే మంచిది అనేటువంటిది ప్రజలందరి తరఫున కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పిఎంపాలెం నారాయణ స్కూల్ విద్యార్థి నెల్లూరి అఖిల్ మృతిపై స్కూల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని కోరుతూ స్కూల్ వద్ద మృతుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన నెల్లూరు అఖిల్ నారాయణ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి జనవరి 26వ తేదీన హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ మృతికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ రోజు మీరు అనిపించినప్పుడు మీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని ఎవరు అనలేదు. కంప్లీట్ అయిపోయిందా, మీకు ఏమైనా ఇది కేసు క్లోజ్ అయిపోయిందని మీరు చెప్పారా? పోలీసు చెప్పలేదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లోజ్ అయింది అన్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై ఇవ్వకుండా క్లోజ్ చేసిన రోజు మీరు బాధపడండి. ఇన్సిడెంట్ అయ్యాక వాడు హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడని ఒక డిక్లరేషన్ స్కూల్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా పేరెంట్స్కి కాదు, హాస్పిటల్ యజమాన్యానికి అండ్ వీళ్ళకి. అలాంటప్పుడు రూమ్లో వాడు పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు టచ్ చేయొచ్చా? ఆ రూమ్ క్లీన్ చేయించవచ్చా? లేదు కదా. అలాంటప్పుడు 48 మినిట్స్ వాళ్ళ రూమ్లో వదిలేసి 48 మినిట్స్ తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అది కూడా ఒక అంబులెన్స్ కాదు, ప్రిన్సిపల్ బయాలజీ ఫ్యాకల్టీ అంట. చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయిందంట. ఆయనకి ఏం గొర్రె పని చేయలేదంట. గొర్రె పని చేయలేని మనిషి పల్స్ ఎలా చూస్తారు? పల్స్ చూసి బాడీ కూల్గా ఉండాలి చనిపోయిన డిక్లరేషన్ చేస్తున్నాడు. చనిపోయిన డిక్లరేషన్ అయినప్పుడు ఒక సిపిఆర్ చేసిన, ఆక్సిజన్ ఇచ్చిన బతుకుతాడా లేదా సార్ చెప్పండి. ఎదురుగా ఈ హాస్పిటల్ ఉన్నాయి. గాయత్రికి ఎందుకు తీసుకెళ్లారు? 48 మినిట్స్ తర్వాత కూడా మనకి చచ్చిపోయారని తెలిసిన కూడా పేరెంట్స్తో ఎందుకు బతికే ఉన్నారని చెప్పారు. సిపిఆర్ చేయకుండా ఆక్సిజన్ ఇవ్వకుండా ఎందుకు బ్లాక్ చేశారు? 10:51 నిమిషాలకి
ఒక తాలూకా సిట్ వ్యాన్ వచ్చింది, ఇదే కాంప్లెక్స్ లో రివర్స్ చేశారు, లిఫ్ట్ వరకు బ్యాక్ చేశారు, బ్యాక్ చేసి దొంగతనంగా తీసుకొచ్చి అందులో ఎక్కించేసి 10 కిలోమీటర్ల దూరంలో గాయత్రి హాస్పిటల్కి తీసుకురాలి, కానీ ఈ ఎదురులో ఉన్న దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నా కుమారుడిని చంపేశారు సార్. నా కుమారుడు నిజంగా ఊరేసుకుంటే నాకు ప్రూఫ్ చూపించండి, ఆడు ఊరేసుకున్నాడు హ్యాంగ్ చేసుకుని నాకు ఫోటో చూపించండి. ప్రజా సంక్షేమానికి అభివృద్ధి పనులు చేపట్టడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని ఉత్తర నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 47వ వార్డు పరిధి రామ్జీ ఎస్టేట్, సంజీవయ్య కాలనీ, బాబు జగ్జీవన్ రామ్నగర్, కొండవాలు ప్రాంతాల్లో 88.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సామాజిక భవనం ఆధునీకరణ, సీసీ రోడ్స్, ప్రధాన వరద నీటి కాలువ నిర్మాణ పనులకు 47వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి వార్డుల వారీగా పలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంతో పాటు ఆయా వార్డుల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేయూత అందించారన్నారు. అదే విధంగా సచివాలయం వ్యవస్థను స్థాపించి రోజుల వ్యవధిలోనే ప్రజల సమస్యలు పరిష్కార దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ప్రజల మధ్యనే ఉండే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రజల సమస్యలను గంటల వ్యవధిలోనే పరిష్కరించగలగామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వసంతల అప్పారావు, గురువోజీ, కృప, సురేష్, కనకరాజు, చందు, సాయి, వాసు, రమేష్, నర్సింగ్, లక్ష్మణ, రాఘవులు, జగ్జీవన్ రావు, నాగేశ్వరరావు, కృష్ణ, రవీంద్రబాబు, జయకుమార్, హరి, సచివాలయం సిబ్బంది, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో పలు అభివృద్ధి పనులకు సంబంధించి 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కంటిపాము కామేశ్వర గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా సుమారు 88,45,000 వివిధ పనులకు సంబంధించి 5 వర్కులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతేకాదు ఈ వార్డులో ఇప్పటికే కొత్తగా ఒక హాస్పిటల్ నిర్మాణం, సామాజిక భవనాల నిర్మాణం, కోట్లాది రూపాయల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 47వ వార్డులో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అన్ని రకాలుగా కూడా స్కూల్స్ కానీ సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో స్కూల్ను కూడా స్మార్ట్ సిటీ స్కూల్గా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే గౌరవ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలవకపోయినా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులో, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో సుమారు ఇప్పటి వరకు కూడా 253 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించడం జరిగింది. శ్రీ దుర్గాలమ్మ ఫుట్బాల్ క్లబ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం నందు ఎంపీకే కుమార్ జ్ఞాపకార్థం ఫుట్బాల్ ప్లేయర్స్ కి న్యూ జెర్సీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరై న్యూ జెర్సీలను ఆవిష్కరించి క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ దేశ ఖ్యాతిని, కీర్తిని పరాయి దేశంపై జెండా రెపరెపలాడించేలాగా సత్తా ఉన్న క్రీడాకారులు మన దేశంలో తీర్చిదిద్దాలన్నారు. ఇలాంటి క్రీడాకారుల్ని తయారు చేస్తున్న శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఫుట్బాల్ క్లబ్ ను ప్రోత్సహించాలని అన్నారు. ఇలాంటి క్లబ్స్ మరిన్ని రావాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ వెలంపేట అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వెలంపేట. అటువంటి వెలంపేటలో అసలు ఫుట్బాల్ పుట్టిందే వెలంపేట. ఎక్కడికి వెళ్ళి కొట్టిన ఫుట్బాల్ లో ఘనత, కప్పు, కీర్తి సాధించారనంటే వెలంపేట టీం ఉండవలసిందే. అటువంటి వెలంపేటకి చాలా చారిత్రాత్మక చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర క్రీడని ఈరోజు ఎంకరేజ్ చేయడానికి, అలాగే ఈ యొక్క వెలంపేట ఏరియాలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ని అభివృద్ధి చేయడానికి నేను కూడా పాలు పంచుకున్నందుకు నిజంగా నేను చాలా గర్విస్తా ఉన్నాను. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం గత 30 సంవత్సరాల కిందట నిర్మితం అవడం జరిగింది. ఆనాటి మేయర్ డాక్టర్ డివి సుబ్బారావు గారు అభివృద్ధి చేసిన తర్వాత, నిర్మాణం చేసిన తర్వాత ఈ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో కనీసం ₹1 అభివృద్ధి కానివ్వండి, ఒక డొక్కుడు ఇసుక కానివ్వండి, ఎవరో కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని ఎవరు కూడా అభివృద్ధి పరచలేదు.
కారణం కేవలం పాత నగరం, పాత స్టేడియం అని చెప్పి మన మీద అందరూ కూడా, అంటే దాన్ని శీతకంఠం అంటారు కదా, ఆ విధంగా మన మీద అంటే కపట ప్రేమ చూపిస్తూ పాత నగరానికి ఓట్లు కావాలని వచ్చే నాయకులే తప్పితే ఇక్కడ పాత నగరాన్ని అభివృద్ధి చేద్దామని, పాత నగరం వాస్తవ్యులు కూడా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అని ఎవరు కూడా మనల్ని ఎంకరేజ్ చేయలేదు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంత వాస్తవ్యులందరూ కూడా నన్ను ఒక సోదరులాగా, నన్ను ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆదరించి నన్ను కౌన్సిల్లో అడుగు పెట్టించింది. ఎందుకు అని అనగా ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిందే, సమస్యకి పరిష్కారం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య కిడ్నీ వ్యాధి బారిన పడి అనారోగ్యం పాలైందని ఆమెకు వదిలించుకోవాలన్నాడు ఓ కసాయి భర్త. దీంతో బాధిత మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. గాజువాక సమీపంలో అగనంపూడి గ్రామానికి చెందిన రమ్యకు అదే గ్రామానికి చెందిన వెంకట అప్పారావుతో 2021లో వివాహం జరిగింది. కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుండి రమ్యపై అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవలే రమ్య కిడ్నీ వ్యాధికి గురి కావడంతో ఇదే అదునుగా భావించిన భర్త అప్పారావు భార్యకు విడాకులు కావాలని లాయర్ నోటీస్ పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమ్య తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలియపరిచి బుధవారం భర్త అప్పారావు ఇంటి ముందు నిరసన చేపట్టింది. తనకు జరిగిన అన్యాయాన్ని రమ్య మీడియాకు వెల్లడించింది. కాగా అగనంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుందా, పైకి రారంటే లేదు ఈరోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయాడు. రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. ఒక నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే నీకు చెప్పవసరం నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగాలని చెప్తారు. పెళ్ళని అడిగితే నిబంధన నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను. ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని, మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవారు. నా వెనక అక్కడున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వాళ్ళకి ముగ్గురు సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పటికి వచ్చి నేను ఏం చెప్పాలి మా ఆయన విషయం చెప్పాలంటే, కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు. మొన్న పోలీస్ స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా. పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవారు సార్. మా అమ్మ నాకు ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు. ఒక ఆడదాన్ని కదా నేనేం చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అవుతుందమ్మా అంటే, ఇలా పెళ్ళి అయితే 3 నెలల వరకు కొంచెం బాగానే ఉంది కూడా మా ఆయన నుంచి కూడా ఏం లేదు. ఏమనంటే అక్కలు అడుగుతాము లేదంటే మా అమ్మ లేచి అదే చేద్దాం అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఏమనంటే మీ అమ్మ ఇంత కట్నం ఇచ్చింది, మీ నాన్న ఇద్దరు బంగారు పెట్టాడు. చట్టి వెంకటప్పారావు అలియాస్ రాజు అనే వ్యక్తిని మా చిన్నాన్న కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది 2021 1వ నెల 30వ తేదీన. రీసెంట్గా 3వ తేదీ 2వ నెల 2024 విడాకులు కావాలని నోటీస్ పంపించారు, కోర్టు నోటీసు. ఇదేంటి ఏం జరిగిందని చెప్పేసి అడగడానికి మా పెళ్లి పెద్దలు, గ్రామ పెద్దలతో వెళ్ళడం జరిగింది. వెళితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా నేను విడాకులు కావాలనే ఇచ్చాను, మీ అమ్మాయి కాపురానికి పనికిరాదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారని మా ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే, మా కాపురానికి పనికిరాదు అనే డాక్టర్ ఏ డాక్టర్ అయితే చెప్పారో ఆ డాక్టర్ ఇక్కడికి రావాలి. అదేవిధంగా ఆ సర్టిఫికెట్ కూడా కావాలి. ఇప్పుడు మా చెల్లి అయినటువంటి సిగ్గు విడిచి నన్ను కాపురానికి పనికిరాను అన్న వ్యక్తి మరియు మా ఆయన నాకు సమాధానం చెప్పాలి. ఏదైతే నేను కాపురానికి పనికిరాను అన్నానో నేను ఇప్పుడు మీకు సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను ఇప్పుడు కాపురం చేయడానికి రెడీగా ఉన్నాను. వాడు నిజంగా కాపురం చేయగలిగే దమ్ము ఉంటే రమ్మనంటారు. దాన్ని ఉద్దేశించి నాకు విడాకులు ఇస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఒకవేళ నా వల్ల కానీ నా తల్లిదండ్రులు కానీ లోటుపాట్లు ఏమైనా ఉంటే మ్యూచువల్గా నా పెద్దల సమక్షంలో మాట్లాడితే నేను అంగీకరిస్తానేమో తప్ప ఈరోజు నా మీద నిందలేసి నా శీలాన్ని శంకించే విధంగా ఆయన మాట్లాడి విడాకులు కావాలంటే మాత్రం ఈరోజు నేను విడాకులు ఇవ్వడానికి నేను రెడీగా లేనని చెప్పేసి మా సిస్టర్ చెప్పడం జరుగుతుంది. జీవీఎంసీ 44వ వార్డ్ ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఉన్న అబిద్ నగర్ లో 38,46,000 రూపాయల విలువ గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం తన్ ఫౌండేషన్ భవనం పునర్నిర్మాణం చేసి జిమ్ భవనాన్ని ప్రారంభించారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వైకాపా మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 44వ వార్డు వైసీపీ నాయకులు హబీబ్, మాదాష్ గోపి, పి గోపి, సీతారాం, జి వెంకట్రావు, బషీర్, ప్రకాష్,
ప్రసాద్, వెంకట్, ధన్ ఫౌండేషన్ CEO మురళి, ధన్ ఫౌండేషన్ సభ్యులు, సచివాలయం సారథులు, కార్యకర్తలు, మహిళలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రగతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి అందరూ కూడా ఎవరు నీతి నిజాయితీతో నిబద్ధతతో పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్నారు. పేదలందరూ కూడా చదువుకోవాలి, పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పేద మహిళలు ఆర్థికంగా వెసులుబాటు కావాలని ఈరోజు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పాటుపడుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా మూలాల నుంచి కూడా మార్పులు తీయాలని. కాబట్టి అందరూ కూడా గమనించి మీ అందరి చల్లని ఆశీస్సులు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు 44వ వార్డులో కూడా పలు అభివృద్ధి పనులకు సంబంధించి JNRM హౌసెస్ సంబంధించి ఈరోజు ఒక శంకుస్థాపన చేయడం, 2 కమ్యూనిటీ హాల్స్ను కూడా 44వ వార్డు కార్పొరేటర్ GVMC ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడంతో పాటు ఒక కమ్యూనిటీ హాల్ని దాన్ ఫౌండేషన్ వారికి, ఒక కమ్యూనిటీ హాల్ని కొత్తగా నిర్మాణం చేసి జిమ్ ఐటమ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ముస్లిం యువతకు కూడా అందజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు నాగబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన మనిషి అని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తర్వాత వచ్చిన వైరస్ వైసీపీనే అని అన్నారు. ఈ వైరస్ ను ఆంధ్రప్రదేశ్ నుండి తరిమేయడానికి జనసేన టీడీపీ అనే వ్యాక్సిన్ మందు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత దూషణలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి 52 మందితో కూడిన ఎన్నికల కమిటీని నియమించింది. బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కటన్ రెడ్డి నరసింహరావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిపాటి సీతారాం జై చౌదరి, జిల్లా అధ్యక్షుడు మెడపాటి రవీంద్ర పాల్గొని కమిటీ సభ్యులను నియమించారు. వాహనాల ఏర్పాటులు, సభలు, సమావేశాలు, బూత్ నిర్వహణ, గణాంకాలు, SC, ST, BC మైనార్టీ సమావేశాలు, పోస్టులు, మహిళా సమావేశాలు వంటి వాటిపై నిర్వహణపై నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను సీతం రాజనయ్య చౌదరి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, సోంబాబు, ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. పోస్టులు ఉన్నాయి, 37 బాధ్యతలు ఉన్నాయి. అందులో మొదటి 9 బాధ్యతలు కూడా జిల్లా పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ నియమిస్తారని చెప్పారు. 10 నుంచి 37 వరకు అంటే 26 కూడా మనం నియమించుకున్నాం. మన జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవశ్రీ దీనంకొండ కృష్ణరాజు గారిని రావాల్సిందిగా. మొత్తం 302 పోలింగ్ బూతులు ఉన్నాయి, 20 వార్డులు, 9 మండలాలు. ప్రతి మండలానికి కూడా కన్వీనర్ కూర్చున్నోళ్ళని ఏర్పాటు చేయమని చెప్పారు. పేర్లన్నీ కూడా ప్రతిపాదించడం జరిగింది. అది ఏదైనా ఒకరిద్దరు మార్పులు ఉంటే అవి పెద్ద సమస్యలో చేసి ఈరోజు లిస్ట్ ఫైనల్ చేస్తే, ఎందుకంటే ఈ యొక్క 74 మంది, సుమారు 74 మంది, 54 మంది అవుతారు. మిగతా 9 మంది తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి 54 మంది కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలని ఈ యొక్క వర్క్ షాప్ లో పెద్దలు మనకి తెలియజేస్తారు. మరి 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని దానికి ఈ రోజు నాంది పలకాలి. ఎందుకంటే ఈ రోజు ఏకాదశి మంచి రోజు, మనం మంచి రోజు ఈ రోజు అందరూ కూర్చున్నాం. యాదవ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తోటగురువు యాదవ సంఘం అధ్యక్షుడు ఉమ్మి చిన్నారావు అన్నారు. బుధవారం తోటగురువులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నారావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% సామాజిక వర్గ బలం ఉన్న యాదవ్ కులస్తులకు అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాజకీయ పార్టీలు ఇతర సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తే సహించేది లేదన్నారు. గత 15 ఏళ్లుగా యాదవ్ సామాజిక వర్గానికి తూర్పులో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తూర్పు సీటును యాదవ్ సామాజిక వర్గానికి కేటాయిస్తే అసెంబ్లీలో సామాజిక వర్గ హక్కుల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. తూర్పులో అతి తక్కువ ఓట్ల శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ MVV సత్యనారాయణకు సీటు కేటాయించే ముందు కాస్త ఆలోచించాల్సిందని అన్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన అక్రమాణి విజయ నిర్మల్ను కాదని కొంతమంది సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాటలు విని ఎంపీ MVVకి సీటు కేటాయించడంపై ఆయన మండిపడ్డారు.
తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డు అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన అక్కరమాని విజయ నిర్మల్ ను పక్కన పెట్టడం తూర్పులో వైసీపీ మనుగడికి మంచిది కాదని హితవు పలికారు. యాదవ్ సామాజిక వర్గానికి సీటు కేటాయించిన పక్షంలో స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధిస్తామని అన్నారు. ఈ విషయంపై అధిష్టానం కాస్త పునరాలోచించాల్సిన కోరారు. కార్యక్రమంలో ఉమ్మి చిన్నారావు, కొల్లి వెంకటరమణ, మొల్లి జగ్గారావు, మన్యాల వెంకటరమణ, సర్వసిద్ధి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం గతంలో ఇది విశాఖ టూగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఈ యాదవులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ముఖ్యంగా వాసుదేవరావు గారు, రాజన్ రమణి, పల్లా సింహాచలం, ఇటువంటి తిన్నింటి వరలక్ష్మి, ఇటువంటి వాళ్ళంతా యాదవుల ప్రాతినిధ్యం ఉండేది. అయితే 15 సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ వాళ్ళు ఈ యాదవులకి కేటాయించకుండా వీర సామాజిక వర్గానికి కేటాయించి ఈ 15 సంవత్సరాల నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం పోయింది. అందుకు దానికి ధీటుగా 2014లో మళ్ళీ ఈ యాదవులకి సీటు ఇచ్చి వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా 2014లో ఈ వైసీపీ పార్టీ శ్రీ వంశీ కృష్ణ గారికి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది మెజార్టీలో ఆయన గెలవలేకపోయారు. అందుచేత ఈ సామాజిక వర్గానికి మాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేదు. అందుచేత ఈ అసెంబ్లీలకి మా ఈ యాదవ్ సోదరుల నుంచి, యాదవ్ నాయకుల నుంచి అక్కడ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కావాలని మేము అందరితో ప్రయత్నిస్తున్నాం. అయితే మా ప్రయత్నాలన్నీ ఈ ప్రస్తుత పార్టీలు వమ్మి చేసి మమ్మల్ని అక్కడికి మాకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ దురాక్రమాన్ని మేము అడ్డుకోవాలని ఈసారి మేము చాలా గట్టిగా ఉన్నాము. అందుచేత యాదవ్లో కూడా మంచి బలమైనటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈసారి మరి ఈ పార్టీలో అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించి సీటు ఇవ్వకపోతే ఈసారి ఇండిపెండెంట్గా మొత్తం అందరి నాయకుల్ని ఏకం చేసి ఒకరిని ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మేము ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ఎన్ మూర్తి యాదవ్ మండిపడ్డారు. బుధవారం తెదేపా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడన్నారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర స్థిరస్తులపై 25,000 కోట్లు అప్పులు చేశాడని అన్నారు. దీనికి వడ్డీ ఎంత కడుతున్నాడో ఆర్డీఓలో దరఖాస్తు చేస్తే సమాచారం లేదని చెప్పారు. బీపీఎస్ కోసం చేసిన వసూళ్లు ఏమి చేశారో తెలియదని, వాటికి అథరైజేషన్ కూడా లేదని చెప్పారు. జీవీఎంసీ పరిధిలో వాటికి సమాధానం లేదన్నారు. విశాఖలో 50,000 కోట్లు ఆస్తులు తారుమారు చేశారని ఆరోపించారు. ఈ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేసి నామరూపాలు లేకుండా మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి దొరికిన కాలంలో దండుకోవడం, లూటీలు చేయడం, కబ్జాలు చేయడం, ఈ విధంగా ఆయన వ్యవహారం సాగింది. కానీ మరి ఆర్జుడు మా కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ రాజధానిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే రేపు రోజు చెప్పినా మిగిలిపోద్ది. మొత్తం ధ్వంసం చేసింది. ఇవాళ విశాఖపట్నంలోని ఈ చరిత్ర విశాఖపట్నం ఆరంభం అయిన తర్వాత ఎవరు అంత దారుణంగా ప్రజలమే పడి ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర లేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈమె తన కుమారుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్ వెనుక నుంచి ఢీక్కొంది. మృతురాలు కొత్తవలస గ్రామానికి చెందిన పిన్నిటి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈమె తాపి పని కూలీగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ కేసును కొత్తవలస సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి
నియోజకవర్గంలో సీటు దక్కించుకునే ప్రయత్నాల్లో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ స్వప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, వార్డ్ కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంకలపై భీమిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి పంచకళ్ల సందీప్ విమర్శలు చేయడాన్ని స్థానిక వైకాపా నేతలు ఖండించారు. బుధవారం పీఎం పాలెం వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నేతలు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయా వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తామని, అవసరమైతే వ్యక్తిగతంగా డిబేట్ కు రావాలని సందీప్ కు సవాల్ విసిరారు. పంచకర్ల సందీప్ అనే వ్యక్తి అడ్రస్ లేని వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి కానీ కార్పొరేటర్ గారి గురించి మాట్లాడే ఆయనకి లేదు. డెవలప్మెంట్ అంటున్నారు. 6వ వార్డులో ఎంత డెవలప్మెంట్ అయిందో తెలుసా ఆయనకి? ఇవన్నీ చెప్పడానికి ఆయన ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నాడు? అక్కడ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్యాకేజ్ స్టారు పంచకర్ల సందీప్. ఆ సందీప్ వచ్చి ఈ వార్డులో వచ్చి పార్కులు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డెవలప్మెంట్ అంటే చూపిస్తాను, ఆయన సిద్ధంగా ఉండే రమ్మని చెప్పండి. ఆయన రాలేనప్పుడు ఎందుకు? ఎక్కడో ఉంటాడు అడ్రస్ లేని వ్యక్తి. కార్పొరేటర్కి తక్కువ, కూలి పనివాడికి ఎక్కువ. ఆ పంచకర్ల సందీప్ అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడడానికి, విమర్శించడానికి తగదు ఆయనకి. రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడాలనుకుంటే మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము వార్డులో, ఆయన రమ్మని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కూడా ఉన్నాము ఇక్కడ. రమ్మనండి, ఛాలెంజ్ చెప్తున్నాను. ఆయన ఏ మీటింగ్లో అయినా సరే ఎప్పుడైనా సరే విమర్శించడం తప్పితే చేసే పని గుర్తింపు రాదు ఆయనకి. ఎంత పని చేసామన్నది కూడా ఈరోజు మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. మేము సిద్ధం. జనసేన అవనండి, టీడీపీ అని ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళకి చేసే డెవలప్మెంట్ ఈరోజు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు సిద్ధంగా ఉన్నారా చేయలేదని చెప్పడానికి. సందీప్ ఈ 9 వార్డులు తిరగడానికి ఆయన ఎలక్షన్ ముందు వార్డులు గుర్తొచ్చినట్టు ఉన్నాయి, ఖాళీగా ఉన్నట్టున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ పిల్లట్టున్నారు. పిల్లక ఇక్కడికి వచ్చి ఈ సీట్ ఎవరికి ఇస్తారో ఎవరో వాళ్ళకే తెలియదు. ఒకడేం టీడీపీ అంటాడు, ఒకటి జనసేన అంటాడు, ఒకటేంచి ఇంకొకటి అంటాడు. వీళ్ళకి ఎవరికి ఇస్తారు? వీళ్ళకి ఇప్పుడు వరకు క్యాండిడేటే లేడు ఈ భీమిలి నియోజకవర్గానికి వాళ్ళ పార్టీల నుంచి. అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ వచ్చి అవంతి గారి గురించి మాట్లాడడం చాలా తప్పు. అవంతి గారి మీద ఒకటే గుడ్ విల్ ఉంది, అందరికీ తెలుసు. మా సీఎం గారికి అందరికీ తెలుసు. అలాగని అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైనా ముక్కు సూటుకుంటాడు, ఏదైనా చిన్న పెద్దన ఆలోచించకుండా ఏదైనా కటాకండగా మాట్లాడతారని అందరూ ఆయన ఆహ్వానిస్తారు. గతంలో ప్రజారాజ్యంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అదేవిధంగా టీడీపీ టైంలో ఎంపీగా చేశారు. అలాగే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చంద్రబాబు మీద ఇష్టం లేక వైఎస్ఆర్ పార్టీలో ఇష్టం మీద ఈ నాయకుడు అయితే ఏదైనా డెవలప్ చేస్తాడు అన్న ఆలోచన మీద అవంతి శ్రీనివాస్ ఇక్కడ రావడం జరిగింది. మధురవాడలో కొమ్మది పరిధి నవోదయ పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేయడం, వేధింపులపై పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ విషయంలో నవోదయ స్కూల్ విద్యార్థులు సంజ్ఞానం పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. బుధవారం ఉదయం సీతారాం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ప్రిన్సిపల్ సంజయ్ కుమార్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. గొడవకు సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లా తాడిగ్రామ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను అసెంబ్లీలో లేవనెత్తిన పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్. నారాయణ స్కూల్లో చదువుతున్న నెల్లూరు అఖిల్ అనుమానాస్పద మృతిపై స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలన్న తల్లిదండ్రులు, బంధువులు. అనారోగ్యంతో ఉందని భార్యను వదిలించుకోవాలనుకుంటున్న కసాయి భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగిన భార్య రమ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను రియా.